గతేడాది కోల్కతా నైట్ రైడర్స్ ను విజేతగా నిలపడం ద్వారా మరో టీమిండియా స్టార్ శ్రేయస్ అయ్యర్ కూడా విన్నింగ్ కెప్టెన్ల జాబితాలో చోటు సంపాదించాడు. గౌతమ్ గంభీర్ తర్వాత కేకేఆర్ ను ఛాంపియన్ గా నిలిపిన రెండో సారథిగా నిలిచాడు. అతడి సారథ్యంలో కోల్కతా గతేడాది అద్భుత విజయాలు సాధించింది. లీగ్ దశలో 14 మ్యాచ్ల్లో 9 మ్యాచ్లు గెలిచి టాపర్గా ప్లే ఆఫ్స్ చేరిన కేకేఆర్ క్వాలిఫైర్ 1లో సన్రైజర్స్ హైదరాబాద్ ను ఓడించి ఫైనల్లో అడుగుపెట్టింది. టైటిల్ పోరులోనూ మరోసారి సన్రైజర్స్ తో తలపడి పైచేయి సాధించి విజేతగా అవతరించింది. దీంతో ఓవరాల్ గా మూడోసారి కేకేఆర్ ఈ క్యాష్ రిట్లోగ్లో విన్నర్ గా నిలిచింది. అయితే ఈ విషయంలో తనకు రావాల్సినంత గుర్తింపు దక్కలేదంటున్నాడు శ్రేయస్ అయ్యర్. కాగా శ్రేయస్ ఇటీవల ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో అదరగొట్టిన విషయం తెలిసిందే. ఈ మెగా వన్డే టోర్నమెంట్లో 5 ఇన్నింగ్స్ లో కలిపి 243 పరుగులతో టీమిండియా తరపున టాప్ రన్ స్కోరర్ గా నిలిచాడు. తద్వారా భారత్ ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించి ప్రశంసలు అందుకుంటున్నాడు. ఇదిలా ఉంటే ఐపీఎల్ 2024లో కేకేఆర్ ను విజేతగా నిలిపినప్పటికీ వేలానికి ముందు ఫ్రాంచైజీ శ్రేయస్ అయ్యర్ ను రిటైన్ చేసుకోలేదు. దీంతో ఇరు వర్గాల మధ్య విభేదాలు తలెత్తాయనే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2025 మెగా వేలంలో పాల్గొన్న శ్రేయస్ అయ్యర్ ఊహించని ధరకు అమ్ముడయ్యాడు. పంజాబ్ కింగ్స్ అతడి కోసం ఏకంగా 26,75,00,000 రూపాయలు ఖర్చు చేసింది. కేకేఆర్ తో పోటీపడి అయ్యర్ ను భారీ ధరకు తమ సొంతం చేసుకుంది. ఐపీఎల్లో తమ కెప్టెన్ గా నియమించింది. ఈ క్రమంలో ఛాంపియన్స్ ట్రోఫీ విజయం తర్వాత శ్రేయస్ అయ్యర్ గత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నాడు. ఐపీఎల్ టైటిల్ గెలిచిన తర్వాత కూడా నేను కోరుకున్నంత నాకు దక్కాల్సినంత గుర్తింపు దక్కలేదని అనిపిస్తోంది. అయితే వ్యక్తిగతంగా నా ప్రదర్శన, కెప్టెన్సీ పట్ల నేను సంతృప్తిగా ఉన్నాను. ఎవరూ లేనప్పుడు కూడా మనం సరైన, న్యాయమైన దారిలో వెళ్తేనే విలువ. వ్యక్తిగా మనకు అన్నింటికంటే నిజాయితీ అతి ముఖ్యమైనది. అలాగని నాకు ఎవరి మీద అసహనం, అసంతృప్తి లేదు. ఐపీఎల్ ఆడినందువల్లే చేదు జ్ఞాపకాల నుంచి బయటపడ్డాను. అదృష్టవశాత్తు టైటిల్ కూడా గెలిచి మనుపటిలా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నాను అని శ్రేయస్ అయ్యర్ టైమ్స్ ఆఫ్ ఇండియాతో పేర్కొన్నాడు.